సప్లిమెంటరీ అడగండి. అదే సార్, ఇప్పుడు పోర్ట్ల గురించి చెప్పారు మంత్రి గారు. ఆల్రెడీ వాటికి నిధులు కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకొచ్చి టెండర్లు కాల్ఫర్ చేసేసి ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ అయితే 65% కంప్లీట్ అయింది అధ్యక్ష. నేను మొన్న డిఆర్సీలు అడిగాను, ఇప్పుడు కూడా మంత్రి గారు డైరెక్ట్గా అడుగుతా ఉన్నా, మీరు పోర్ట్ కాంట్రాక్ట్ను మారుస్తున్నారా, ప్రైవేట్ పరం చేస్తున్నారా పోర్టులు? మా సూటి ప్రశ్న, పోర్ట్లు అన్నీనా లేకపోతే రామాయపట్నం ఒకటేనా? ఫిషింగ్ హార్బర్లు అవి ప్రైవేట్ పరం అవుతున్నాయా లేకపోతే అవన్నీ ప్రభుత్వమే టేకప్ చేసిందా? గత ప్రభుత్వంలో 4 పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ జెట్టీస్ కానీ మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ నిధులతోనే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 25,000 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కలిపి మత్స్యకారులకి ఉపాధి కోసం 6 లక్షల మంది కోసం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం కావచ్చు, 5 రాష్ట్రాలు మన రాష్ట్రం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద దాని ప్రాధాన్యంగా తీసుకొని 25,000 కోట్లతోటి మేము ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటిలో ఏ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నాయి, ఈ వివరాలు ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ మాకు అవకాశం ఉంది అధ్యక్ష. మురళి గారు.